హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బెంగాల్ వారియర్స్ అయితే కొత్తగా నలుగురు ఎన్ఏబీస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు అండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వాళ్ళ హెడ్ కోచ్గా అయితే ప్రశాంత్ని అయితే ప్రమోట్ చేశాడు. లాస్ట్ సీజన్ వరకు అయితే ప్రశాంత్ వచ్చేసరికి అయితే అసిస్టెంట్ కోచ్గా అయితే ఉన్నాడు. ఈ సీజన్ అయితే తనకి అయితే ప్రమోషన్ ఇచ్చి అయితే హెడ్ కోచ్గా అయితే నియమించారు. సో లాస్ట్ సీజన్ అయితే ఎక్కడైతే తప్పులు జరిగాయో అవన్నీ అయితే సరిదిద్దుకున్నట్టయితే తెలుసుకోవచ్చు. లాస్ట్ సీజన్ అయితే మెయిన్గా డిఫెండింగ్ ఎర్రర్స్ అయితే చాలా అయితే చేశారు అండ్ డిఫెండ్ కాంబినేషన్ కూడా సెట్ కాలేదు. సో ఈసారి మాత్రం డిఫెండర్స్గా ముగ్గురు అయితే తీసుకున్నారు. ఎన్వైపీస్లో ఒక రైడర్ని అయితే తీసుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి అయితే యష్ మాలిక్, మంజిత్ చౌదరి, దీప్ కుమార్, సుశీల్, వీళ్ళు నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మంజిత్ వచ్చేసరికి అయితే ఖేలో ఇండియా జూనియర్ నేషనల్లో సిల్వర్ మెడలిస్ట్. సుశీల్ వచ్చేసరికి అయితే స్కూల్ ఆఫ్ గేమ్స్లో నేషనల్ ప్లేయర్. అండ్ దీప్ కుమార్ వచ్చేసరికి అయితే ఒక ప్రామిసింగ్ రైట్ కవర్ అని చెప్పచ్చు ఫ్రమ్ హర్యానా. అండ్ యష్ మాలిక్ వచ్చేసరికి అయితే ఒక స్ట్రాంగ్ లెఫ్ట్ కార్నర్ అని చెప్పచ్చు. హీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హర్యానా. సో వీళ్ళు నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ దాంట్లో అయితే ముగ్గురు డిఫెండర్స్ ఉండడం అండ్ వాళ్ళని అయితే ఇప్పటి నుంచి మంచిగా గ్రూమ్ చేస్తారేమో అని అయితే మనం ఆశిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా డిఫెండింగ్ ఎర్రర్స్ చాలా అయితే చేశారు అండ్ కాంబినేషన్స్ కూడా సెట్ కాలేదు. సో ఈసారి అయితే మంచి గ్రౌండ్ వర్క్ అయితే చేసి మంచి మంచి డిఫెండర్స్ని అయితే తీసుకొచ్చారని అయితే చెప్పచ్చు. మళ్ళీ ప్రశాంత్ వాళ్ళ హెడ్ కోచ్ వచ్చేసరికి ఎలాంటి పర్ఫార్మెన్స్ అండ్ ఎలాంటి టీమ్ కాంబినేషన్ అయితే సెట్ చేస్తాడు. ఎందుకంటే తనకు ఏదైతే ఫస్ట్ హెడ్ సీజన్ హ్యాస్ అనే హెడ్ కోచ్గా అండ్ లాస్ట్ సీజన్ వరకు అయితే అసిస్టెంట్ కోచ్గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ హెడ్ కోచ్గా చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటివరకు అయితే లేదు. సో చూడాలి ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడో. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి బెంగాల్ వారియర్స్ ఎన్వైపీ ప్లేయర్స్ మీద. సో ఇంకే టీం మీద ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ కావాలో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్